కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, రెండూ కలిపి అధికారంలోకి వస్తాయని పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను పొగుడుతూ బీజేపీని తిట్టారని, సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు సెక్యులర్ పార్టీలని, కొన్ని కారణాల వల్ల ఇంకా రెండు పార్టీల నేతలు ఒకే వేదికపైకి రావడం లేదని తెలిపారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి జోషం చెప్పారు. ఇక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాబోతుందని, ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, మరొక పార్టీతో కలవాల్సిందని చెప్పారు. ఒంటి చేత్తో కాంగ్రెస్ను గెలిపించే నాయకుడు తెలంగాణలో లేనని, అలాగే కాంగ్రెస్ను నేను గెలిపిస్తానని ఎవరైనా అంటే తామంతా ఇంట్లో కూర్చుంటామంటూ పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీలోని సీనియర్లంతా కలిసి కష్టపడితే కాంగ్రెస్కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు. మార్చి 1వ తేదీ నుంచి అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా హంగ్ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి హంగ్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పొగిళ్ళు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరితో కలుస్తారు? కేసీఆర్ మాత్రం వచ్చింది కదా. నేను హంగ్ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారెంటీ. నేనైతే 100% చెప్తున్నా. అంటే ఆయన మీతో కలవటం తప్ప ఆయనకి వేరే ఇంకా ప్రత్యామ్నాయం లేదంట? లేదు కదా, అంతే కదా. ప్రత్యామ్నాయం లేదు, మాకు ప్రత్యామ్నాయం లేదు. మేము కూడా బీజేపీతో కలవలేం కదా. కాంగ్రెస్ పార్టీ రాదండి, ఒంటరిగా రాదు. 60 సీట్లు ఏ పార్టీకి రావు. తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా హంగ్ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి హంగ్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పొగిళ్ళు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరితో కలుస్తారు? కేసీఆర్ మాత్రం వచ్చింది కదా. నేను హంగ్ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారెంటీ. నేనైతే 100% చెప్తున్నా. అంటే ఆయన మీతో కలవటం తప్ప ఆయనకి వేరే ఇంకా ప్రత్యామ్నాయం లేదంట? లేదు కదా, అంతే కదా. ప్రత్యామ్నాయం లేదు, మాకు కూడా ప్రత్యామ్నాయం లేదు. మేము కూడా బీజేపీతో కలవలేం కదా. కాంగ్రెస్ పార్టీ రాదండి, ఒంటరిగా రాదు. 60 సీట్లు ఏ పార్టీకి రావు. తెలంగాణలో వచ్చేది తనకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, వచ్చేది హంగ్ అసెంబ్లీ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ధనిక పార్టీలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తాయని, అందుకే ముందుగానే కనీసం 60 స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని వరంగల్కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు హిందీలోనే చెప్పారని, అయితే దీనిపై ఇంతవరకు పార్టీలో కనీసం చర్చ కూడా లేదని చెప్పారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తామని, ఆ విధంగా వెళ్లొచ్చని చెప్పారు. తెలంగాణలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే సానుభూతి ప్రజల్లో ఉందని చెప్పారు. కాంగ్రెస్లోని సీనియర్లంతా కలిసి కష్టపడితే తనతో పాటు ఒక్కొక్కరు 4 లేదా 5 సీట్లను గెలిపించుకుంటే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి జోష్యం చెప్పారు. అయితే మాణిక్ ఠాక్రే వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని, బాగుందని, త్వరలోనే తాను బస్సు యాత్ర చేస్తారని వెల్లడించారు వెంకటరెడ్డి. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుల గురించి వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా దగాపడ్డది, లూటీ చేయబడింది. ఇవాళ ఓటమి అంచున ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్తో పొత్తులపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఇక అద్దంకి దయాకర్ స్పందిస్తూ వెంకటరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదని అన్నారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో హంగు రాదన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన తరుణ్ చుగ్ బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో పాటు ఆ పార్టీ బి టీం కాంగ్రెస్ కమిటీ ఖాయమని చెప్పారు. ఇక కాంగ్రెస్ బీజేపీలు దండుపాళ్యం బ్యాచ్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండూ కలిపి డ్రామాలాడుతున్నాయన్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే వెంకటరెడ్డిని పొత్తులపై మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ బలపడుతుందని రాబోయే ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపిన వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుల గురించి వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా దగాబడ్డది, లూటీ చేయబడింది. ఇవాళ ఓటమి అంచున ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా సమిష్టిగా తీసుకోబడుతుంది. ఆ సమిష్టి నిర్ణయంలో భాగంగానే వరంగల్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు. వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. అలాంటప్పుడు ఇంకా పొత్తుల మాటో లేక పొత్తులటువంటి అంశమో ఇవాళ పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రులు ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వారి ఆలోచన వారికి ఉండొచ్చు. జాతీయ దృక్పథంతో లౌకికవాద పార్టీలన్నీ కలవాలని ఒక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ వాటికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఇదిలా ఉండగా వెంకటరెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తన తమ్ముడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ కొన్ని సంచలనంగా మారాయి. మునుగోడులో కాంగ్రెస్ గెలవదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వెంకటరెడ్డి బీజేపీలో చేరుతారేమో అన్న సందేహాలకు కూడా తావిచ్చాయి. ఆ సమయంలో అధిష్టానం ఇచ్చిన నోటీసులకు సైతం వెంకటరెడ్డి సరైన సమయంలో స్పందించలేదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న వెంకటరెడ్డి పలుమార్లు ఆయనపై బహిరంగంగానే వ్యతిరేకతను వెలబుచ్చారు. వెంకటరెడ్డి తీరు అధిష్టానానికి తలనొప్పుగా తలపోటుగా మారిన సమయంలోనూ ఆయన ఏమాత్రం తగ్గకుండా వ్యతిరేక విమర్శలతో కాకపుట్టించారు. ఏదేమైనా తర్వాత ఆయన ఏఐసీసీ కొత్త ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి కాంగ్రెస్లోనే ఉన్నారని, ఎప్పటికీ అందులోనే ఉంటారని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన పొత్తులపై హాట్ కామెంట్ చేయడం పొలిటికల్ తుఫాను పుట్టించింది. మరి దీనిపై హస్తం అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది, బీజేపీ మంచిదని ఎందుకంటున్నాడు? అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ అన్ని కలిసి పోటీ చేస్తారు. అనుమానం లేదు. దానిలో ప్రయత్నం చేస్తారు, కొట్టడానికి నటిస్తారు, అంతే కొట్లాడినట్టు. భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి వీళ్ళందరూ వస్తున్నారు, కలిసి వస్తున్నారు. వీళ్ళందరూ దండుపాలెం ముట్టాను. వీళ్ళందరూ కూడా అందరు దోసుకునే వాళ్ళు దేశాన్ని దోసుకున్న వాళ్ళు, ఓల్కొని రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు. బీఆర్ఎస్ ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు. కానీ మోడీ అలాంటి నిజాయితీవంతమైన పాలన వాళ్ళని ప్రజలు చూస్తారు కాబట్టి, అటువంటి పాలన కోసం ఎదురు చూస్తారు కాబట్టి తప్పకుండా. అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారిని 12 సార్లు ఈటల రాజేందర్ అని చెప్పి మర్చిపోయాడు. అంటే ముఖ్యమంత్రి ఖాయలు తప్పింది చెప్తే కదా, డిప్రెషన్ ఉన్నాడు. బీజేపీ పెరుగుదల చూడిపోయి ఇంకా ఈటల రాజేందర్ వాళ్ళ పార్టీ అనుకుంటుండే ఆయన. అట్లా ఖాయలు తప్పిండు. మనిషి పెద్ద వయసు మీద కూడా ఖాయలు తప్పిండు. మరి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది, బీజేపీ మంచిదని ఎందుకంటున్నాడు? అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు,